నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. తెలంగాణలోని 2 పేపర్లలో వచ్చిన ముఖ్యమైన వార్తలు గనక మనం గమనించినట్లయితే ఈనాడులో మలి సంజలో మరో ప్రపంచం అని చెప్పేసి సిఆర్ ఫౌండేషన్కి సంబంధించి ఒక ఐటమ్ ఏదో బ్యానర్ ఐటమ్ చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ అని రాధాకిషన్ రావు చెప్పిన వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని బయటపెట్టారు. ఇది చాలా నిజానికి సంచలనాత్మకమైన విషయం అని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్ని ఒక ఊపే విషయాలు ఇవన్నీ ఇది బయట పెట్టారు. నాకు ఇదేంటంటే చట్టవిరుద్ధమని తెలిసి చేశాం, బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, కేసీఆర్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం, రేవంత్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బీఆర్ఎస్ నేతలపైన కూడా నిఘా ఉంచామని వీళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది స్పష్టంగా తెలుస్తున్న విషయము. ఆయన ఎప్పటి నుంచో తెలుస్తున్న విషయం. ఇక దీంట్లో చూసినట్లయితే కాళేశ్వరం ఈ పదోన్నతి రద్దు, ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి ప్రమోషన్ ని రద్దు చేసినట్లుగా ఒక ఐటమ్ వేశారు. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక కీ విడుదల, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలకి సమాధానాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెక్ పెట్టనుందని చెప్పేసి ఒక ఐటమ్ వీళ్ళు బ్యానర్ ఐటమ్ వేశారు ఈనాడులో. వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలని చెప్పేసి రెండున గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు, పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం అని, సాయంత్రం ట్యాంక్ బండ్పై భారీ సాంస్కృతిక ఉత్సవాలని చెప్పేసి సిఎస్ సమీక్ష నిర్వహించి చెప్పిన విషయాల్ని వీళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలు భాగంగా వీళ్ళు చేస్తున్నారు. అయితే దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, కానీ అయితే ముందే ఎలక్షన్స్కి ముందే 9 ఏళ్ళప్పుడే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను మొదలుపెట్టారు. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. 10 ఏళ్ళు దాటిన తర్వాత కదా దశాబ్ది ఉత్సవాలు చేస్తారు, 10 ఏళ్ళు పడంగానే 9 ఏళ్ళు దాటంగానే దశాబ్ది ఉత్సవాలు చెయ్యరు అని చెప్పేసి అప్పుడు విమర్శలు వచ్చాయి. దానికి కౌంటరే 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు అని చెప్పేసి అక్కడ వేశారు. చూడండి, చదవండి. దశాబ్ది వేడుకలు అంత 9వ సంవత్సరంలో స్టార్ట్ చేశారని చెప్పాము కదా మనం. దానికి ఇప్పుడు వేడుకలు ఇప్పుడు ముగిస్తాము ఈ దానికి అని చెప్పేసి అది చదవండి ఒకసారి. బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు కేసీఆర్ నిర్ణయం, జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ, 2వ తేదీన తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ, 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జెండావిష్కరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దానికి అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్కి సంబంధించిన పత్రిక కాబట్టి వీళ్ళు ఇది మెయిన్గా వేశారు. ఇప్పుడు తెలంగాణలో ఒకటి ఏం జరుగుతుందంటే చిహ్నాల మార్పు అవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణలో చాలా హ్యాపెనింగ్ జరుగుతుంది. ఆంధ్రాలో ఒక పోలింగ్ ఒకటే జరుగుతుంది. పోలింగ్ ఎప్పుడు అధికారం ఏది మారుతుంది, ఇక్కడ అధికారం మారిన తర్వాత మొత్తంగా తెలంగాణ చిహ్నాలను తెలంగాణ వాటిని వాళ్ళు మార్చేసే పనిలో ఉంది ఇప్పుడు ప్రభుత్వము. దాంట్లో భాగంగానే ఇక్కడ తెలంగాణ లోగోను మార్చబోతుంది. అంటే రాజముద్ర ఉంటుందో రాజముద్రను మార్చబోతుంది, తెలంగాణ తల్లిని మారుస్తూ ఉంటుంది, గీతాన్ని మారుస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాల ఇష్యూల్లో భాగంగా వీళ్ళు దీన్ని పెద్ద బ్యానర్ ఐటమ్ చేసుకుని సర్కారీ వేడుక మాత్రం ఒకటే రోజు అనేసి దాన్ని కొంచెం నెగిటివ్ టోన్లో చెప్పారు. కింద చూడండి ఇంకొకటి కూడా ఏదో వచ్చినట్టు తెలంగాణకు సంబంధించి, కీరవాణి తల్లన్నోడు తెలంగాణలో ఉన్నాడా, మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు, సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె, తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినామా, నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. అందశ్రీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జై జై హే తెలంగాణ అని అందశ్రీ రాసిన పాటను అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ విడిపోగానే అందశ్రీ ఈ పాటనే రాష్ట్ర గీతంగా చేస్తామన్నారు. మధ్యలో కేసీఆర్కు అందశ్రీకి మధ్యలో వచ్చిన డిస్ప్యూట్స్ వల్ల దాని ఊసే లేకుండా పోయింది. సో ఇప్పుడు ఈ 2వ తేదీన ఆ పాట రిలీజ్ అవ్వబోతుంది. దాని మీద చాలా ఇష్యూ నడుస్తుంది. ఏంటంటే కీరవాణితో చేయించడం అనే దగ్గర చాలా తెలంగాణ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర వ్యక్తి కీరవాణితో చేయించడం అనే దాన్ని తెలంగాణ ప్రజానికం వ్యతిరేకిస్తుందని దానికి చాలా ఇష్యూ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తల నుంచి కానీ తెలంగాణ ప్రజల నుంచి కానీ చాలా వ్యతిరేకత వస్తున్న క్రమంలో అందశ్రీ దాన్ని దానికి మాట్లాడారనే దాన్ని వీళ్ళు ఐటమ్గా వేశారు. ఇక రాష్ట్రంలో సోంబీర్ కొత్త మద్యం బ్రాండ్లకే గేట్లు ఎత్తిన సర్కార్, మధ్యప్రదేశ్ చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతి అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలర్స్ అండ్ బ్యూరీస్. అయితే మనం గత 3-4 రోజుల క్రితం చేసిన దాంట్లో నమస్తే తెలంగాణలోనే ఒక ఐటము, అంటే ఆంధ్రాలో ఉన్నట్టుగా బ్రాండ్లు తెలంగాణలో కూడా మద్యం బ్రాండ్, రకరకాల మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టబోతున్నారని ఒకటి వచ్చిన క్రమంలో ఈ తర్వాత మళ్ళీ జూపల్లి ఏం చేశారంటే అది కాదు, అట్లాంటివి ఏం రావు, మేము ఎవరికి అనుమతులు ఇవ్వలేదు, ఎవరు దానికోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేసరికి ఇది వస్తుందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు అది చేశారు. అది ఎంతవరకు అంటే మొత్తం మద్యం షాపుల్లోకి వచ్చేదాకా, మనకి మార్కెట్లోకి వచ్చేదాకా మనకి ఏ విషయం అనేది తెలియకపోయే అవకాశం ఉంది.
ఇక సన్న బియ్యం టెండర్లు రద్దు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం రద్దు చేసినట్టు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ వెల్లడి. బియ్యం కిలో 57 రూపాయలకే కోట్ చేసిన బిల్డర్లు. మార్కెట్ ధర కన్నా అధిక కోట్పై విమర్శల విలువ, ప్రభుత్వానికి 330 కోట్ల నష్టం అంటూ ఆరోపణలు. సో ఇప్పుడు జరిగిన ఈ మొన్నటి వరకు జరిగిన ఇష్యూ అయితే ఈ ప్రభుత్వం ఈ సన్న బియ్యం గురించి డిస్కస్ జరిగింది మేడం. సో దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం విమర్శలు ఎక్కువ రావడం వల్ల సో రద్దు చేసింది వీళ్ళ వల్ల రద్దు చేసింది అన్నట్టుగా రద్దు చేసిందా, వడ్డ టెండర్లు రద్దు చేసిందా, గడువు పొడిగింపు అని కూడా ఒక చిన్న మళ్ళీ అది ఇటమేశారు. ఇక నిన్న తెలంగాణలో 3 ప్రాంతాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అది ప్రశాంతంగా జరిగిందని ఉంది. అయితే ఇది అంతకుముందు జరిగిన పోలింగ్ కంటే తక్కువ శాతం నమోదైంది అంటారా ఎట్లా? మేడం, ఇంతకుముందు 2020 ఓట్లు అయితే అక్కడ జరిగిన పోలింగ్ ప్రకారం 76.73% అయింది మేడం. కానీ ఇప్పుడు 69%, ఆల్మోస్ట్ 7% పోలింగ్ తగ్గిందంటే పట్టభద్రులు ఓట్లేయడానికి ఇష్టపడట్లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.